నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి ఉప ఎన్నికల ఓట్ల కుట్రలో సూత్రధారులపై చర్యలు శూన్యం అధికారులపై చర్యలతోనే ఈసీ సరిపెడుతున్నట్లు విపక్షాల ఆరోపణ జగన్ ఏలుబడిలో దిగజారిన ఉన్నత విద్యా ప్రమాణాలు అధికార పార్టీ కార్యకర్తల్లా ఉపకులపతుల తీరు వర్సిటీల నిధులు లాగేసుకున్న సీఎం గుంటూరులో యువతి మృతితో హడావుడిగా పారిశుద్ధ్య పనులు ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ పరీక్షల్లోనే కారణాలు తెలుస్తాయన్న మంత్రి బడ్జెట్లో గ్యారంటీలకే తెలంగాణ సర్కారు ప్రాధాన్యం నిబంధనలు రూపొందించాక పూర్తి నిధులు రైతు రుణమాఫీకి కార్పొరేషన్ ఏర్పాటు యోచన సాగు భూమికే రైతు భరోసా ఇస్తామన్న రేవంత్ అమరుల జ్యోతి అంబేద్కర్ విగ్రహం సచివాలయ నిర్మాణంపై విచారణ జరిపిస్తామని వెల్లడి తెలంగాణ బడ్జెట్పై పెదవి విరిచిన విపక్షాలు హామీలకు కేటాయింపులు ఎలా సరిపోతాయన్న కేటీఆర్ అంకెల గారడిని తలపిస్తుందన్న కిషన్ రెడ్డి నేడు అండర్-19 ప్రపంచ కప్ తుదిపోరు ఆసీస్తో తలపడనున్న యువ భారత్ ఆరోసారి కప్పును సాధించాలని టీమిండియా పట్టుదల తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార వైకాపా అడ్డదారులకు సహకరించిన అధికారులను సస్పెండ్ చేస్తున్న ఎన్నికల సంఘం అసలు కుట్రదారులను నిగ్గు తేల్చడం లేదు. 3 ఏళ్లైన నకిలీ ఓట్ల దందాకు పాల్పడిన వైకాపా నేతలు ప్రజాప్రతినిధులపై కేసు పెట్టే ప్రయత్నం చేయడం లేదు. విపక్షాలు ఎన్నోసార్లు ఆధారాలతో ఫిర్యాదులు చేసినా కేవలం పాత్రధారులైన అధికారులపై వేటు వేసి సరిపెట్టేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఎపిక్ కార్డుల అక్రమ డౌన్లోడింగ్ వాటి ఆధారంగా వేల సంఖ్యలో దొంగ ఓట్లు వేయించిన వ్యవహారంలో అంతిమ లబ్ధిదారు అధికార వైకాపాయే. కానీ ఎన్నికల సంఘం ఆ దిశగా చర్యలకు ఉపక్రమించడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. అధికారులపై చర్యలు తీసుకుంటే సరిపోతుందా? బాధ్యులైన వైకాపా నేతలపై క్రిమినల్ కేసును నమోదు చేసి వారిని అరెస్టు చేయించాల్సిన బాధ్యత లేదా? ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కు ఫిర్యాదు చేస్తే తప్ప అసలు ఈ అక్రమంపై విచారణే చేపట్టలేదు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ రోజు వైకాపా నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. పోలింగ్ బూత్లను స్వాధీనం చేసుకున్నారు. ఈఆర్ఓ నెట్ నుంచి అక్రమంగా డౌన్లోడ్ చేసిన ఎపిక్ కార్డులపై ఫోటోలు మార్చేసి వేల సంఖ్యలో దొంగ ఓట్లు వేయించారు. వేల మందిని బస్సుల్లో తరలించారు. దొంగ ఓట్లు వేయడానికి వరుసలో నిల్చున్న వారిని ప్రతిపక్ష పార్టీల నాయకులు మీ పేరేంటి, తండ్రి పేరేంటి, చిరునామా ఏమిటి అని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేదు. గట్టిగా నిలదీసేసరికి అక్కడి నుంచి పరారైపోయారు. ఈ వ్యవహారంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డి, చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలదే ప్రధాన పాత్రని ప్రతిపక్షాలు మొదట్నుంచి ఆరోపిస్తున్నాయి. పోలింగ్ రోజు అంతకుముందు జరిగిన ఘటనలు విశ్లేషించినా వారి కుట్ర ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు ఉదంతాలు లెక్కకు మిక్కిలి కనిపిస్తాయని ఆధారాలతో ఫిర్యాదులు చేశాయి. ఎవరెవరిపై ఫిర్యాదులు ఆరోపణలు ఉన్నాయో వారిని కనీసం నోటీసిచ్చి ప్రశ్నించేందుకు ఈసీ ఎందుకు ధైర్యం చేయట్లేదు? కుట్రదారుని తప్పించే ఎత్తుగడ దీని వెనుక ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగ ఓట్లు వేయించేందుకు పుంగనూరు, పీలేరు, నగరి తదితర ప్రాంతాలతో పాటు తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వేల మందికి ఉప ఎన్నిక పోలింగ్ తేదీకి ఒకరోజు ముందే మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పిఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో బస ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకుని తెలుగుదేశం నాయకులు అక్కడికెళ్లేసరికి వారందరినీ బస్సుల్లో వేర్వేరు పోలింగ్ కేంద్రాల వద్దకు పంపించేశారు. వారిని అక్కడికి తరలించిన అధికార పార్టీ ముఖ్యనేత ఎవరనేది విచారిస్తే కుట్రదారులు తేలే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా దర్యాప్తే సాగట్లేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ రోజున స్థానికేతరులెవ్వరూ నియోజకవర్గంలో ఉండకూడదు. కానీ పోలింగ్ రోజున రైల్వే కోడూరు వైకాపా ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తిరుపతిలో ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోలు బయటకొచ్చాయి. వారిని అసలు విచారించనే లేదు. చౌడేపల్లి నుంచి దొంగ ఓటర్లను తరలించిన బస్సును అప్పటి అర్బన్ ఎస్పీ కార్యాలయం ఎదుటే తెలుగుదేశం నేతలు పట్టుకున్నారు. వారి చేతుల్లో ఓటరు స్లిప్పులున్నాయి. చౌడేపల్లి ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసిన అభ్యర్థి వారిని బస్సుల్లో తీసుకొచ్చారు. తెలుగుదేశం నేతలు బస్సు ముందు ధర్నాకు దిగితే వారిని వేరే చోట విచారిస్తామంటూ బస్సును, దానిలోని జనాన్ని పోలీసులు తప్పించారు. వారిని తీసుకురా
తీసుకురావాలని వైకాపా నేతకు పురమాయించిన ముఖ్య నేతలు ఎవరనేది తేల్చలేదు. కొర్లగుంట వద్ద దొంగ ఓటర్లను తరలిస్తున్న 10 బస్సుల్ని తెలుగుదేశం నేతలు పట్టుకున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారని బస్సుల్లోని వారిని నిలదీస్తే చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి వస్తున్నట్లు చెప్పారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని బస్సుల్ని పంపించేశారు. ఈ అక్రమాల వల్ల అంతిమ లబ్ధిదారు వైకాపాయేనని తేటతెల్లమైపోతోంది. అందుకే వైకాపాను ఆ పార్టీ ముఖ్యులకు నోటీసులిచ్చి విచారిస్తేనే ఈ కుట్రలో మరిన్ని లోతులు బయటపడే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఒకే ఒక్క ఛాన్స్ ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాల ప్రతిష్టను మసకబార్చింది. క్యాంపస్లో జగన్ భజన పరలు 100 మాగాదులతో కలుషితమయ్యాయి. చదువుల కోవెలలో గంజాయి పొగలు, వైఎస్ విగ్రహారాధనలు, జగన్కు పాలాభిషేకాలు, ఇలా ఒకటేంటి ప్రతి విశ్వవిద్యాలయము అధికార పార్టీ కార్యక్రమాలతో మలినమైంది. ఉపకులపతుల కార్యాలయాలు వైకాపా విడిదిల్లుగా మారిపోయాయి. వైకాపా మూకలు యూనివర్సిటీల భూముల్ని చెరబడుతుంటే వాళ్లకు రోల్ మోడల్గా ఉన్న జగన్ వర్సిటీల నిధులు లాగేసుకుని ఉన్నత విద్య ఊపిరి తీస్తున్నారు. అందరి మర్యాద మన్ననల్ని పొందేవారిని ఉపకులపతి పదవికి ఎంపిక చెయ్యాలని కొఠారి కమిషన్ సూచించింది. సమాజంలో విశిష్టులే వీసీలు కావాలని రామ్లాల్ పరేఖ్ కమిటీ సైతం స్పష్టంగా చెప్పింది. అత్యున్నత సామర్థ్యం, వంకపెట్టలేని వ్యక్తిత్వం, నిష్పాక్షికత, జవాబుదారీదనం కలిగిన వారే ఉపకులపతులు అయ్యేందుకు అర్హులని విశ్వవిద్యాలయ నిధుల సంఘం యూజీసీ పేర్కొంది. అలాంటి లక్షణాలేవీ తనకు లేవు కాబట్టి ఆయా సుగుణాలు కలిగిన వ్యక్తులెవ్వరూ జగన్కు నచ్చరు. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సిఫార్సులతో అయోగ్యుల్ని వివిధ యూనివర్సిటీలకు వీసీలుగా పంపించారు. అయోగ్యుల్లో నంబర్ 1 ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాద్ రెడ్డి. సాధారణ వైకాపా కార్యకర్తల్ని మించి జగన్ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మనిషి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ జెండాను భుజానెత్తుకుని ప్రచారం చేశారు. తన శిష్యులతో పార్టీకి సర్వేలు చేయించడం, వైకాపాకు ఓటెయ్యాలంటూ అధ్యాపకులతో సమావేశం పెట్టడం, ఇలా జగన్ కోసం ప్రసాద్ రెడ్డి చేయని సిగ్గుమాలిన పనంటూ ఏదీ లేదని విశాఖపట్నం కోడై కూసింది. అధికార పక్షంతో అంటకాగిన ఆయన అవినీతి అక్రమాల్లోనూ ఆరితేరిపోయారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దానిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పీహెచ్డీ సీట్లు అమ్ముకోవడం నుంచి ఎస్సీ, ఎస్టీ ఆచార్యుల్ని కాల్చుకు తినడం వరకు ప్రసాదరెడ్డిపై ఉన్న అభియోగాలు అనేకం. అయినా ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీగా ఏరి కోరి ఆయనకే రెండోసారి కిరీటధారణ చేశారు జగన్. నాగార్జున యూనివర్సిటీ ఉపకులపతి రాజశేఖర్ వీసీగా బాధ్యతల స్వీకరణ సందర్భంలోనే జై జగన్ అంటూ గొంతు చించుకున్నారు. జగన్ 3 రాజధానుల మోసానికి మద్దతుగా ర్యాలీ తీసిన రాజశేఖర్ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఉపకులపతి హోదాను దిగజార్చారు. రోడ్ల మీద రాజకీయ సభలు పెట్టొద్దంటూ నల్ల జీవో నంబర్ 1ను జగన్ తీసుకొచ్చారు. వీసీ రాజశేఖర్ జీవో నంబర్ 1ని వెనకేసుకొస్తూ పత్రికా సమావేశం నిర్వహించారు. దానిపై విస్మయం వ్యక్తం చేసిన హైకోర్టు రాజకీయ విషయాలతో వీసీకి సంబంధమేంటని నిలదీసింది. సమాజాన్ని ఎటు తీసుకెడుతున్నారని ప్రశ్నించింది. జగన్ రాక్షసత్వాలకు వంత పాడడమే కాదు, వైకాపా ప్లీనరీకి పార్కింగ్ ప్లేస్గా వర్సిటీని వాడుకోనిచ్చారు రాజశేఖర్. పరీక్షలు వాయిదా వేసి సెలవులిచ్చి మరీ వైకాపా ప్లీనరీకి తన శక్తి మేర సహకరించారు. రహదారి కూడళ్లలో రాజకీయ నాయకుల విగ్రహాల ఏర్పాటుకు కొందరు నానా రచ్చా చేస్తుంటారు. జగన్ పుణ్యమా అని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వీసీ రామకృష్ణారెడ్డి సైతం అలాగే విద్యార్థులతో సిగపట్లకు దిగారు. పిల్లల్ని కటకటాల్లోకి పంపించి మరీ యూనివర్సిటీలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారాయన. జగన్ జమానాలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతి అయిన రాజారెడ్డి వైకాపా నేతలు వారి సుపుత్రుల పుట్టినరోజు వేడుకల నిర్వాహకుడిగా కీర్తి గడించారు. అధికార పక్షం ప్రాపకం కలిగిన వారికి యూనివర్సిటీలో అక్రమంగా ఉద్యోగాలిచ్చారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ వెబ్సైట్లోకి వెళ్లగానే వైఎస్ విగ్రహానికి అటూ ఇటూ నిల్చొని మంత్రి గోవర్ధన్ రెడ్డి, వీసీ సుందరవల్లి దిగిన ఫోటో కనబడుతుంది. జగన్ బంధువైన సుందరవల్లి వైఎస్ స్మరణలో తరించిపోయే వ్యక్తి అన్నదే జగమెరిగిన సత్యం. విశ్వవిద్యాలయంలో జగన్ ఫోటోను పాలతో అభిషేకించిన మరో దాసానుదాసుడు ద్రవిడ వర్సిటీ రిజిస్ట్రార్ వేణుగోపాల్ రెడ్డి. జగన్ పార్టీతో సాన్నిహిత్యం వల్లే ఆయన ఆ పదవిలోకొచ్చారు. పురపాలక ఎన్నికల వేళ వైకాపా ప్రచార సభలో పెద్దిరెడ్డి పక్కన కనిపించారు. ఉద్యోగులు, విద్యార్థులతో దొంగ ఓట్లు వేయించిన ఆరోపణల్ని రిజిస్ట్రార్ వేణుగోపాల్ రెడ్డి నెత్తిన మోస్తున్నారు.
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీగా పనిచేసిన శ్యామప్రసాద్ అయితే వైకాపా ప్రభుత్వాన్ని వేనోళ్ల పొగిడి జగనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని నిర్లజ్జగా డప్పుకొట్టారు. విద్యా బోధనను సరిగా నిర్వహించాలంటే విశ్వవిద్యాలయానికి ఆర్థిక నియంత్రణాధికారం ఉండాలి అన్నది డాక్టర్ అంబేద్కర్ నిశ్చితాభిప్రాయం. దానికి విరుద్ధంగా 150 కోట్ల రూపాయల మేర వర్సిటీల సొమ్మును జగన్ లాగేసుకున్నారు. 70% పైగా అధ్యాపకుల పోస్టుల ఖాళీలతో విశ్వవిద్యాలయాలు నీరసించిపోతుంటే వాటి భర్తీపై జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించలేదు. దేశంలోని విద్యా సంస్థలకు కేంద్రమిచ్చే ర్యాంకుల్లో 2019లో ఓవరాల్ విభాగంలో ఆంధ్ర వర్సిటీ 29వ స్థానంలో నిలిచింది. జగన్ జమానాలో 2023కొచ్చేసరికి 76వ ర్యాంకుకు పతనమైంది. 2019లో 72వ స్థానం సాధించిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 4 ఏళ్లు తిరిగేసరికి 101 నుంచి 150 ర్యాంకుల శ్రేణిలోకి పడిపోయింది. ఏపీలో మిగిలిన విశ్వవిద్యాలయ పరిస్థితి అంతకంటే అధ్వాన్నం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు 6 గ్యారంటీలకు ప్రాధాన్యమిస్తూ తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలను 23% వరకు తగ్గించి సవరణలు చేసిన ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్లతో కొత్త పద్దును ప్రతిపాదించింది. బడ్జెట్ వెలుపలి రుణాలపై ఆసక్తిగా లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు మాత్రమే ఆ తరహా రుణం తీసుకునే యోచనలో ఉంది. రైతుల రుణభారాన్ని కొత్త కార్పొరేషన్కు బదలాయించి రుణమాఫీ అమలు చేయాలని భావిస్తోంది. 2024-25 సంవత్సరానికి తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2,78,891 కోట్లతో మధ్యంతర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 1,38,228 కోట్లు పన్నుల రూపంలో వస్తాయని, సీజీఎస్టీ ద్వారా 7,838 కోట్లు, ఎస్జీఎస్టీ ద్వారా 50,762 కోట్లు వస్తాయని ప్రతిపాదించారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటాగా ఈ ఏడాది 25,639 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. పన్నేతర ఆదాయాన్ని 20,658 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. రానున్న సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 21,075 కోట్లు వస్తాయని బడ్జెట్లో పేర్కొన్నారు. ఈ గ్రాంట్లలో ఆర్థిక సంఘం నిధులతో పాటు జాతీయ ఆరోగ్య పథకం నుంచి వచ్చే నిధులు సహా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నిధులు ఉన్నాయి. రాష్ట్ర వాటా జమ చేయకపోవడంతో గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి వచ్చే నిధులు తక్కువగా వస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన రాష్ట్ర వాటా చెల్లించి వీలైనంత ఎక్కువగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు గ్రాంట్ల మొత్తాన్ని ఎక్కువగా ప్రతిపాదించారు. 2024-25లో ఎఫ్ఆర్బీఎంకు లోబడి 59,625 కోట్ల అప్పులు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. మూలధన వ్యయాన్ని 29,000 కోట్లుగా ప్రతిపాదించారు. 6 గ్యారంటీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చింది. 2,75,891 కోట్ల పద్దులో గ్యారంటీలకు తాత్కాలికంగా 53,196 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. మరో 2 హామీల అమలుకు ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు వివరించింది. త్వరలోనే తగిన విధి విధానాలు రూపకల్పన చేసి వాటి ఫలాల్ని ప్రజలకు అందిస్తామని పేర్కొంది. గ్యారంటీల అమలుకు 53,196 కోట్లు ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే కేటాయించినట్లు తెలిపింది. విధి విధానాల రూపకల్పన పూర్తయిన వెంటనే అవసరమైన పూర్తి నిధులు కేటాయించనున్నట్లు వివరించింది. ప్రాథమిక కేటాయింపుల మేరకు రైతు భరోసా పథకానికి 15,000 కోట్లు కేటాయించారు. చేయూత పథకం కింద పింఛన్ల కోసం 14,800 కోట్లు ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఇండ్లకు 7,740 కోట్ల రూపాయలు కేటాయించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం కోసం 7,230 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణం కోసం 4,084 కోట్లు కేటాయించారు. గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం 2,418 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,065 కోట్లు కేటాయించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు బడ్జెట్లో 723 కోట్ల రూపాయలు ప్రాథమికంగా కేటాయించారు. రైతులకు 2 లక్షల రూపాయల్లోపు రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతుల మొత్తం రుణాన్ని దానికి మళ్లించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ మేరకు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. గత 10 ఏళ్లలో తొలిసారి తెలంగాణ వృద్ధి రేటు తగ్గింది. ప్రధానంగా వర్షాభావం, భూగర్భ జలాల క్షీణత, కృష్ణా బేసిన్లో తగిన నీటి లభ్యత లేకపోవడంతో కీలక పంటల విస్తీర్ణం తగ్గి వ్యవసాయ రంగంలో స్థూల విలువ 49,059 కోట్ల నుంచి 45,723 కోట్లకు తగ్గింది. తద్వారా వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు -6.8గా నమోదైంది. మరికొన్ని రంగాల్లో తగ్గుదల నమోదు కాగా తయారీ, స్థిరాస్తి, నిర్మాణం, మైనింగ్ రంగాల్లో వృద్ధి రేటు పెరుగుదల ఉంది. 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ కోసం 78,911 కోట్ల రూపాయల వినియోగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఓటాన్ అకౌంట్ గడువు జూలై వరకు ఉంటుంది. ఆలోపు పూర్తి బడ్జెట్కు ఆమోదం పొందాల్సి ఉంటుంది. వ్యవసాయ రుణమాఫీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. వాస్తవిక బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి గత భారత ప్రభుత్వం మాదిరి తమది అబద్దాల బడ్జెట్ కాదన్నారు. గత ప్రభుత్వం చేసిన పాపం కారణంగా సాగునీటి ప్రాజెక్టులకు తెచ్చిన అప్పులకు 16,000 కోట్లు మిత్తి కట్టాల్సి వస్తోందని సీఎం చెప్పారు. సాగునీటి శాఖపై శ్వేతపత్రం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. మేడిగడ్డపై అందిన విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా 2 ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్నామన్న సీఎం జ్యుడిషియల్ విచారణలో వాస్తవాలు బయటకొస్తాయన్నారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న రేవంత్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులతో పాటు అదనంగా అడిగి తెచ్చుకుంటామన్నారు. మేడిగడ్డకు ఫ్లోర్ లీడర్లను మాత్రమే ఆహ్వానించడం చెప్పినట్టు రేవంత్ ఎవరు రావాలన్నది భారాస ఇష్టమన్నారు. ఫార్ములా ఈ-రేస్ ఒప్పందంపై అధికారిక విచారణ కొనసాగుతోందన్నారు. సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారకం నిర్మాణాలపైన విచారణ చేయనున్నట్లు తెలిపారు. 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారని జగ్గారెడ్డి చెప్పడంపై ప్రశ్నించగా అది ఆయననే అడగాలని సీఎం సూచించారు. రైతు బంధుపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరుగుతోందన్న సీఎం అర్హులైన రైతులందరికీ అందుతుందని వెల్లడించారు. సాగు భూమికే రైతు భరోసా ఇస్తామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా తాము ప్రతిపక్షమే అనే భ్రమలోనే ఉందని, అందుకే బట్ట కాల్చి మీదేస్తుందని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ భారస కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలో ఉన్న 420 హామీల అమలుకు కేవలం 57,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. మహాలక్ష్మి పథకానికే 50,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని, మరి మిగతా వాటి అమలు ఎలా సాధ్యమని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డలకు పెట్టే మహాలక్ష్మి పథకానికే 53,000 కోట్లు అయితే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వాళ్ళు 1,67,00,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు 2,500 ఇస్తే దానికే నెలకు 4,500 కోట్లు అవుతుంది. సంవత్సరానికి 53,000 కోట్లు అవుతుంది. 39,000 కోట్ల రుణమాఫీ ఒకరికి ఉన్నది. 53,000 కోట్లు మహాలక్ష్మి పథకంకే ఉన్నది. రైతు భరోసా అన్నావు, దానికే 24,000 కోట్లు. మరి ఇవన్నీ కలిపితే 1,25,000 కోట్లు దాటిపోతుంది. ఇలా పెట్టిన బడ్జెట్ చూస్తే మాత్రం మేడి పండులా ఉన్నది. వాళ్ళు కేంద్రంలో ఓటాన్ అకౌంట్ పెట్టారు కాబట్టి మేము కూడా ఓటాన్ అకౌంట్ పెడుతున్నాం. అందుకే డీటెయిల్స్ చెప్తలేం, మళ్ళా పెడతామని తప్పించుకునే ధోరణిలో ఉంది తప్ప వాస్తవంగా ఏం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అంకెలు మాటల గారడిని తలపిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకునేలా కనబడుతోందని ఆరోపించారు. ఇది తెలంగాణకు కాంగ్రెస్ చేసిన దారుణ మోసమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలు కేటాయించిన సర్కార్ వారి హామీల అమలుకు చెప్పిందేమీ లేదన్నారు. వ్యవసాయానికి 19,746 కోట్లు మాత్రమే కేటాయిస్తే రైతు బంధు, రైతు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంట రుణాలు, విత్తనాభివృద్ధి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ ఎవరికి న్యాయం చేసే విధంగా లేదని భాజపా తెలంగాణ ఎమ్మెల్యేలు ఆక్షేపించారు. 56% ఉన్న బీసీలను గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే 500 రూపాయలకు గ్యాస్ అంటున్నారని, తెలంగాణలో ఎంతమందికి తెల్ల రేషన్ కార్డులున్నాయని ప్రశ్నించారు. గుంటూరులో కలుషిత తాగునీటి వల్ల పద్మాన యువతి మరణించగా మరో కొందరు అస్వస్థకు గురికావడంతో అధికారులు హడావుడిగా చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. మురుగు కాలువల నుంచి నీరు కుళాయిల్లోకి చేరుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పద్మ ఉండే ప్రాంతంలోనే మరో 3 వాంతులు, విరేచనాలతో పట్టణ ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. శ్రీనగర్ కాలనీ, సంగడిగుంట ప్రాంతాలకు చెందిన మరికొందరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం పోయిందని తెలుగుదేశం, జనసేన ధ్వజమెత్తాయి. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి ఎవరైనా అనారోగ్యం పాలయ్యారా అనే వివరాలను సేకరిస్తున్నారు. పారిశుద్ధ్యం, శుభ్రమైన తాగునీరు గురించి అవగాహన కల్పిస్తున్నారు. అస్వస్థకు గురైన వారిని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పరామర్శించారు. బాధితుల పరామర్శకు వచ్చిన మంత్రిని ఆసుపత్రి బయట భాజపా నేతలు అడ్డుకున్నారు. వైకాపా ప్రభుత్వం ప్రజలకు సురక్షిత తాగునీరును కూడా అందించలేకపోతుందని ఆరోపించారు. వాంతులు, విరేచనాలతో గుంటూరు జీజీహెచ్లో చేరిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని మంత్రి చెప్పారు.
జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాంతులు విరోచనాలకు సంబంధించిన ఇంకేదైనా కారణాలు ఉంటే గనక వాటికి సంబంధించి కూడా పూర్తిగా వెరిఫై చేసి పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఫుడ్ శాంపుల్స్ కానీ కొన్ని వాటర్ శాంపుల్స్ కానీ కలెక్ట్ చేస్తా ఉన్నారు. వాటి టెస్ట్ చేస్తా ఉన్నారు. శాంపుల్స్ సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాక ఏ కారణం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ అనేది వస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. డయేరియా అంటే ఏంటంటే ఒక బజార్ వచ్చేస్తుంది, ఒక ఫ్యామిలీ వచ్చేస్తుంది, అలా స్ప్రెడ్ ఉంటుంది దాని. కానీ ఈ సీజన్ లో అక్కడ కొన్ని మనకు వచ్చాయి కాబట్టి కొంతమంది వస్తున్నారు కాబట్టి దానికి తగిన ట్రీట్మెంట్ ని మనం ఇస్తున్నాము. రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం శ్రేణుల్ని సమాయత్తం చేయడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ మరో ప్రజా చైతన్య యాత్రకు సిద్ధమయ్యారు. యువగళం పాదయాత్ర సాగని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా నేడు శంఖారావం యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభించనున్నారు. తొలుత ఇచ్చాపురం రాజావారి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన శంఖారావం ప్రారంభ సభలో లోకేష్ పాల్గొంటారు. తర్వాత వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నేతలు కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించి సూపర్ 6 కిట్లు అందజేస్తారు. సెల్ఫీ విత్ లోకేష్ నిర్వహిస్తారు. తెలుగుదేశంలోకి చేరికల కార్యక్రమంలో పాల్గొంటారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ తరహా కార్యక్రమాలే రూపొందించారు. మధ్యాహ్నం పలాస, సాయంత్రం టెక్కలి చేరుకోనున్న లోకేష్ రాత్రికి నరసన్నపేట పరిధిలోని జమ్ము గ్రామ శివారులో బస చేస్తారు. పర్యటన తొలి దశలో రోజుకు 3 నియోజకవర్గాల్లో 11 రోజుల పాటు 31 నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. బీసీలను జగన్ ప్రభుత్వం అడుగడుగునా అనగదొక్కుతోందని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. గుంటూరు జిల్లా పెదకాకరంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి బీద రవిచంద్ర యాదవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెత్తందారి వ్యవస్థలు తీసుకువచ్చారని ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. వైకాపా ప్రభుత్వం బీసీలకు 4 మంత్రి పదవులు ఇచ్చి విపక్షాలను తిట్టించడం మినహా చేసిందేమీ లేదని ధూళిపాల నరేంద్ర విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో బీసీలకు రావాల్సిన సీట్లు అమ్ముకుంటుంటే ఒక బీసీ సంఘం కూడా నోరెత్తకుండా భయపెట్టారని దుయ్యబట్టారు. పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పీ పెంపు సహా పలు డిమాండ్లతో పంజాబ్, హర్యానా రైతులు ఈ నెల 13న ఢిల్లీ చలో మార్చుకు పిలుపునివ్వడంతో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. హర్యానాలోని 7 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు, బల్క్ ఎస్ఎంఎస్లను నిలిపివేయాలని ఆదేశించింది. సంయుక్త కిసాన్ మోర్చా, నాన్ పొలిటికల్ కిసాన్ మజ్దూర్ మోర్చా ఢిల్లీ చలో మార్చుకు పిలుపునివ్వగా 200లకు పైగా రైతు సంఘాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో భారీగా పోలీసులను మోహరించారు. రైతులు వెళ్లాలనుకుంటున్న మార్గాల్లో బారికేడ్లు, కంచెలు ఏర్పాటు చేశారు.